ఒక అత్యంత వింత ఘటన మాట ఇది. ఈ వింత ఘటనలో నిజంగాను నేను చెప్పబోయే విషయాలు విన్న తర్వాత 100% మీరు షాక్ గురవుతారన్నమాట. ఒకసారి ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకసారి చూడండి మీరు. మీకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా! ఇక్కడ ఒక అమ్మాయి కూడా కనిపిస్తుంది కదా! వీళ్ళ గురించే నేనిప్పుడు ఈ వీడియో చేయబోతున్నానన్నమాట. ఎందుకంటే వీళ్ళు చేసే పని విన్న తర్వాత మీరు 100% మీరు చాలా షాక్ గురవుతారు. ఎందుకంటే వీళ్ళు చేసిన పని బయటపడిన తర్వాత పోలీసులు షాక్ గురయ్యారు. నిజంగా యువత ఈ విధంగా తయారవుతుందా? నిజంగా చాలా మంది జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీసులే చెప్పారన్నమాట. అసలు ఏం జరిగింది? ఈ ఇద్దరు యువకులు ఆ అమ్మాయిని ఏం చేశారనే విషయాలు ప్రతిది కూడా మీకు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఒక సాధారణమైన కుటుంబం. ఆ కుటుంబంలోని ఈ అమ్మాయి చక్కగా జీవిస్తా ఉంది. సో, ఎప్పుడైతే పెద్ద అయిపోయిందో తల్లిదండ్రులు కూడాను ఏంటంటే పాపకు మంచి భవిష్యత్తు కావాలని చెప్పేసి ఒక ఇంజినీరింగ్ కాలేజీలో అయితే జాయిన్ చేశారన్నమాట. ఇంజినీరింగ్ కాలేజీలో దగ్గరగా 4 సంవత్సరాల నుంచి అక్కడే ఆ అమ్మాయి చదువుతా ఉంది ఒక ప్రాంతంలోని. సో, ఇలా చదువుతున్న క్రమంలోని ఆవిడ ఆల్రెడీ ఫైనల్ ఇయర్‌కి వచ్చిందన్నమాట. 4 సంవత్సరానికి వచ్చేసింది. అంటే ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఫైనల్ ఇయర్‌కి వచ్చేసిందంటే అర్థం చేసుకోండి ఆవిడ వయసు ఎంత ఉంటదో. ఎంతో కొంత మైండ్ మెచ్యూర్ అయిపోయి ఉంటది కదా! అంటే అమ్మాయి పెద్ద అయిపోయింది కదా! కానీ ఇక్కడ ఈవిడ తప్పిదం కూడా ఉందన్నమాట. ఎలా తప్పిదం ఉందో మీకు క్లారిటీగా చెప్తాను. ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఏ విధంగా ఈవిడ్ని ట్రాప్ చేశారు, ఈ అమ్మాయి కూడా ఏ విధంగా తప్పిదం ఉందనేది కూడా క్లారిటీ అర్థమైపోద్ది మీకు. సో, ఎప్పుడైతే ఇలాగా 4 సంవత్సరం చదువుతా ఉందో, ఇటువంటి క్రమంలోనే ఒక కుర్రాడు ఈ అమ్మాయికి పరిచయమయ్యాడన్నమాట. ఆ కుర్రాడేంటంటే ఇలాగే డిగ్రీ చదువుతూ సగంలో మానేసి అలాగా గాలికి తిరుగుతూ ఉన్నాడన్నమాట. రోడ్లోనే తిరుగుతూ ఉన్నాడు. పోరంబోకు ఎదవలా తిరుగుతూ ఉన్నాడు. సో, అటువంటి పోరంబోకు ఎదవకే ఈ అమ్మాయి పరిచయమైంది. ఈ అమ్మాయి గమనించలేకపోయింది. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటాను. చాలా వీడియోలు కూడా చేసామన్నమాట. చాలామంది మహిళలు అపరిచిత వ్యక్తులను చాలా గుడ్డిగా నమ్మేస్తా ఉంటారు. వాళ్ళ చేతిలో మోసపోయి లాస్ట్‌కి ప్రాణాలు పోతా ఉన్నాయని చెప్తా ఉన్నాను. సో, ఇప్పుడు అదే జరిగిందన్నమాట. ఎప్పుడైతే ఇతన్ని నమ్మిందో ఇప్పుడు చాలా పెద్ద ట్విస్ట్ అన్నమాట. ఇప్పుడు నేను వీడియో చెబుతూ ఉంటాను. ఈ ట్విస్ట్ ఏంటనేది మీరు చూస్తే గనక మీరు కూడా షాక్ గురవుతారు. చాలా పెద్ద ట్విస్ట్ మాట. సో, ఈ అమ్మాయికైతే ఈ వ్యక్తి ఎలా పరిచయమయ్యాడో తెలుసా మీకు? ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడన్నమాట. ఎప్పుడైతే ఈ అబ్బాయి కొంచెం అందంగా ఉన్నాడో, ఈ అమ్మాయి కూడా ట్రాప్ అయిపోయినట్టుంది. ఆ అబ్బాయితో మాట్లాడడం మొదలెట్టింది. అయితే వీళ్ళిద్దరి స్నేహమే. ఎటువంటి ప్రేమ గట్టా ఏమి లేదు. సో, ఎప్పుడైతే ఇలాగ ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ ఏర్పడిందో, ఆ అబ్బాయి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఏదో ఆ అమ్మాయికి మంచిగా హెల్ప్ చేస్తున్నట్టు ఎందుకంటే ఈ అమ్మాయి ఒక రూమ్ తీసుకొని ఉంటదన్నమాట. చదువుకోవడానికే ఒక హాస్టల్ కాకుండా ఒక సెపరేట్‌గా ఒక రూమ్ తీసుకొని ఉంటదన్నమాట. సో, ఎప్పుడైతే ఆ అబ్బాయితో పరిచయం అయిందో, చిన్న చితక పని అన్నీ కూడాను హెల్ప్ చేయడానికి ఆ అబ్బాయి వస్తా ఉన్నాడు. తనకి బాగా హెల్ప్ చేస్తున్నట్టయితే నటిస్తా ఉన్నాడు. ఆ అమ్మాయి తెలుసుకోలేకపోయింది. ఇటువంటి క్రమంలోనే ఆ అమ్మాయికి అత్యవసరంగా అయితే డబ్బులు అవసరం పడిందన్నమాట. ఎప్పుడైతే ఇలా డబ్బులు అవసరం పడిందో, ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఏదైతే బంగారం ఉందో, ఆ బంగారం అంతా కూడా అతనికిచ్చి ఎందుకంటే నమ్మింది బాగాను. తనకి మంచిగా పనులు చేస్తా ఉన్నాడు, బాగా హెల్ప్ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి ఒక ఒపీనియన్‌కొచ్చేసింది. అందుకని చెప్పేసి బంగారం తన చేతిలో పెట్టిందన్నమాట. ఈ బంగారం తన చేతిలో పెట్టి ఆ అబ్బాయికి చెప్పిందన్నమాట. ఈ బంగారం తీసుకెళ్ళి ఎక్కడైనా గాని ఫైనాన్షియల్ ఏదైతే బ్యాంక్ ఉంటదో ఆ బ్యాంక్ దగ్గర పెట్టి నాకు డబ్బులు తీసుకురా ఇమ్మీడియేట్‌గా అయితే నాకు అవసరం అని చెప్పి చెప్పడంతోటి, సరే అని చెప్పేసి ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఒక ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తున్నాను నేను బ్యాంక్ దగ్గరికి అని చెప్పేసి వెళ్ళాడన్నమాట. వెళ్ళి దాంట్లోని దగ్గరగా 4 వంతులు డబ్బులు వస్తే గనక దాంట్లో ఒక వంతు డబ్బు మాత్రమే ఇచ్చాడు. మిగతా డబ్బులు అతను ఇవ్వల. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత అడిగింది. "ఇదేంటి నువ్వు నాకు బంగారానికి దగ్గరగా ఒక 3,00,000 దాకా వస్తాయి కదా! నువ్వు రూ. 1,00,000 ఇచ్చేవేంటి" అని చెప్పేసి నిలదీసింది. నిలదీస్తే అది కాదు అక్కడ ఎవరైతే మేనేజర్ ఉన్నారో మేనేజర్ గారు నాతో మాట్లాడారు. మేనేజర్ గారు చెప్పారు మిగతా డబ్బులు ఇచ్చేస్తా అన్నారని చెప్పేసి ఏదో బూటక మాటలు చెప్పాడు. ఇటువంటి బూటక మాటల్లోనే ఈ కుర్రాడు ఎంత పెద్ద ప్లానింగ్ ఏసాడని చూడండి. ఇప్పుడే ట్విస్ట్ అని చెప్పాను కదా నేను. ఈ ట్విస్ట్ ఏంటంటే ఈ మేనేజర్ అని చెప్పేసి చెప్పాను కదా ఇప్పుడు నేను. ఆ మేనేజర్ ఎవరో కాదు ఇతని ఫ్రెండ్ మాట. మేనేజర్ మీతో మాట్లాడుతా అన్నాడు. ముందు ఒక రూ. 1,00,000 ఇచ్చాడు. మిగతా 2,00,000 కూడా ఇస్తా అన్నాడని చెప్పి ఆళ్ళ ఫ్రెండ్‌కి ముందుగానే ప్లానింగ్ ఏసి ఈ అమ్మాయితో మాట్లాడించడం మొదలెట్టాడన్నమాట. ఎప్పుడైతే ఇలాగ ఈ అమ్మాయితో మాట్లాడించడం మొదలెట్టాడో, ఆ అబ్బాయి అటు పక్క నుంచి ఈ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఒకానొక రోజు వీడియో కాల్‌లోకి రమ్మన్నాడు. వీడియో కాల్‌లోకి రమ్మని ఈ అమ్మాయిని ఏం చేశాడంటే, "నువ్వు న్యూడ్‌గా బట్టలన్నీ విప్పేసి నువ్వొస్తే గాని నీ బంగారం నీకివ్వనని" చెప్పేసి బెదిరించాడు. ఎప్పుడైతే ఇలా బెదిరించాడో ఇద్దరు కూడా బెదిరించారన్నమాట. సో, ఎప్పుడైతే ఇలా బెదిరించారో ఆ అమ్మాయి పాపం తోచలేని పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఈ వీక్‌నెస్ అంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టేసింది. ఇంకేం చేయలేని పరిస్థితిలోని ఈ న్యూడ్‌గా అయితే ఆ వీడియో కాల్‌లో ఎదురుంగా అయితే కూర్చుండిపోయింది రూమ్‌లోని. ఎప్పుడైతే ఇలాగా న్యూడ్‌గా కూర్చుండిపోయిందో, ఆ యువకులు ఏం చేశారంటే మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి అప్పటినుంచి ఆ అమ్మాయిని బెదిరించడం మొదలెట్టారు. "నువ్వు బంగారమే కాకుండా
శారీరకంగా అయితే మమ్మల్ని సుఖపెట్టాలి. అంతేకాకుండా మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి విపరీతంగా ఆ అమ్మాయినైతే టార్చర్ పెట్టడంతోటి ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఆ అమ్మాయి అయితే ఒక మంచి ప్లానింగ్ ఏసిందన్నమాట. ప్లానింగ్ ఏసి ఇమ్మీడియేట్‌లీగా అయితే పోలీసులకి కంప్లెయింట్ చేసింది. ఏ విధంగా అంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ అమ్మాయితో మాట్లాడుతున్నారో అదే సమయాన్ని పోలీసులకి ఈ ట్రాక్ అయితే కలిపింది. అంటే పలానా ప్లేస్‌లో వీళ్ళున్నారు లైవ్ లొకేషన్ అని చెప్పేసి పోలీసులు చెప్పడంతోటి పోలీసులెళ్లి సడెన్‌గా రైడ్ చేసి వాళ్ళిద్దరిని కూడా పట్టుకున్నారన్నమాట. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ప్రధానంగా ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అన్నమాట. మహిళలు ఏ విధంగా మోసపోతున్నారో ఒకసారి ఆలోచించండి. చూడండి ఒకసారి. ఒక న్యూడ్ కాల్ అయితే చేసిందంటే ఆ అమ్మాయి ఏ విధంగా వాళ్ళ వలలో చిక్కిపోయిందో చూడండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయిదే క్లియర్ కట్‌గా తప్పుంది. ఎందుకంటే ఒక అపరిచిత వ్యక్తిని తల్లిదండ్రులు చదువుకోమని చెప్పేసి పంపించారు. పంపించినప్పుడు ఎవరో ఒక యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయితే ఆ యువకుడితోటి పరిచయం పెంచుకుంది. ఆ యువకుడు ఎవరో అపరిచిత వ్యక్తుడే కదా! ముందు బంధువేం కాదు కదా! అలా అని చెప్పేసి క్లాస్‌మేట్ కాదు కదా! సో, అపరిచిత వ్యక్తితోటి పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త ఏమైంది? తన యొక్క మొత్తం వీక్‌నెస్ అన్నీ కూడా పట్టుకొని లాస్ట్‌కి బ్లాక్‌మెయిల్ చేయడం. మొత్తం బట్టలన్నీ ఇప్పేసి తన యొక్క వీడియో కాల్ ఏదైతే ఉందో వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారన్నమాట. లాస్ట్‌కి చనిపోదాం అనే లాస్ట్ స్టేజ్‌లోని తనకేదో ఒక ఐడియా వచ్చినట్టుంది. పోలీసులు చెప్పింది. పోలీసులు చెప్పడంతోటి పోలీసులెళ్లి అటాక్ చేశారు. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే తమిళనాడులో జరిగింది. సో, ఇదంతా జరిగిన తర్వాత పోలీసులు కూడా క్లియర్ కట్‌గా చెప్పారన్నమాట. చాలామంది యువత, చాలామంది మహిళలు ఈ విధంగా అయితే మోసపోతా ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తస్మాత్ జాగ్రత్త. మీరేదైతే ఆన్‌లైన్‌లో ఫేస్‌బుక్ అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైనటువంటి ఎవరైతే వ్యక్తులున్నారో, అపరిచిత వ్యక్తులతో మీరు స్నేహం చేయొద్దు. మీరు స్నేహం చేస్తే గనక లాస్ట్‌కి ఇదే అవుతది. సో, ఒకవేళ అవుతే గనక మీరు టెన్షన్ తీసుకొని మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మాకు పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేయండి. ఇమ్మీడియేట్‌గా అయితే మేము సాల్వ్ చేస్తాం దాన్ని. మీ పేరు కూడా బయటికి రాను అని చెప్పేసి పోలీసులు కూడా ఒక భరోసా ఇచ్చారన్నమాట. సో, ఇక్కడ క్లియర్ కట్‌గా అర్థమైపోతుందన్నమాట. చాలా మంది మహిళలు వాళ్ళు చాలా మంది అపరిచిత వ్యక్తులతోటి పరిచయాలు పెంచేసుకున్నారు. ఇలా అపరిచిత వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకోవడం వల్లే ఇప్పుడు ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా ఒక ఘటన జరిగింది. ఎక్కడ కాకినాడలోని. కాకినాడలోని ఇలాగే ఇన్‌స్టాగ్రామ్‌లోని ఏదైతే నీరెస్ట్‌గా ఉన్న ఒక వ్యక్తి పరిచయం అయితే ఒక వివాహిత మహిళకి ఆ వ్యక్తితోటి అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. అక్రమ సంబంధం ఏర్పరచుకున్న క్రమంలోని తన భర్త అనారోగ్యం పాలయ్యాడు. తన భర్తని ఏదో విధంగా చంపేయాలని చెప్పేసి ప్లానింగ్ చేశారు ఇద్దరు కూడా. ప్లానింగ్ చేసి ఏదైతే స్లీపింగ్ టాబ్లెట్స్ ఉన్నాయో స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి చంపేశారన్నమాట. ఎందుకంటే అపరిచిత వ్యక్తుడితోటి ప్రయాణం చేసింది. అతనితో తిరిగింది. అక్రమ సంబంధం పెట్టుకుంది. సో, ఎప్పుడైతే తన భర్తని చంపేసిందో ఆ తర్వాత ఎవరైతే ప్రియుడున్నాడో ప్రియుడికి కాల్ చేయడం మానేసింది. సో, ప్రియుడు కూడా 1, 2 సార్లు ట్రై చేశాడు. ఫోన్‌లు కూడా లిఫ్ట్ చేయకపోయేటప్పటికి ఒక 3 మంత్స్ అతను కూడా పట్టించుకోలే. 3 మంత్స్ తర్వాత కూడా ఫోన్ చేసినా గానీ ఆమె అయితే రెస్పాన్స్ అవ్వలేదు. ఎప్పుడైతే రెస్పాన్స్ అవ్వలేదో ఇతనికి ఒక ఉద్దేశం వచ్చిందన్నమాట. ఇప్పటి వరకు నన్ను వాడుకొని తన భర్తని చంపించుకొని నన్ను పక్కన పెట్టేసావు అని చెప్పేసి ఒక కోపంతోటి ఏం చేశాడంటే తను తన ఫోన్ నుంచి అయితే తన కూతురు ఎవరైతే ఉన్నారో ఆ వివాహిత కూతురు ఎవరైతే ఉన్నారో వివాహిత కూతురు వాట్సాప్ నంబర్‌కైతే మెసేజ్ పెట్టాడన్నమాట. ఏమని? మీ తండ్రిని, మీ తల్లి నేను కలిపి చంపేసాం. అక్కడ స్లీపింగ్ టాబ్లెట్స్ నేనే తీసుకొచ్చి మీ తల్లికిచ్చాను. ఊపిరాడకుండా చేసి చంపేసాం నైట్ అని చెప్పేసి క్లియర్ కట్‌గా పంపడంతోటి క్లియర్ కట్‌గా మెసేజ్ గట్టా పంపడంతోటి ఒకేసారి షాక్ గురయ్యి ఆ పాప తన మేనమామకు చెప్పడంతో తన మేనమామ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశాడన్నమాట. ఇమ్మీడియేట్‌గా అయితే 3 నెలల తర్వాత ఈ ఎవరైతే భార్య చేసిన తతంగం అంతా కూడా బయటపడింది. ఈవిడ ఆడిన నాటకాలన్నీ కూడా చూసి బంధువులు కూడా షాక్ గురయ్యారు. ఎందుకంటే భర్త చనిపోయినప్పుడు నిజంగానే సహజంగానే చనిపోయినట్టు భర్త మీద విపరీతమైన ప్రేమ ఉన్నట్టయితే నటించి అక్కడ ఏడుపులు ఇయన్నీ చేసిందన్నమాట. అయన్నీ చూసి తలుచుకొని మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఈవిడ ఇటువంటిదా? ఎలా మోసం చేసిందా మమ్మల్ని అని చెప్పేసి పాపం పిల్లలు కూడా కన్నీటి పరవశం అవుతున్నారు. ఇదంతా ఎవరి వల్ల అయింది? ఒక అపరిచిత వ్యక్తిని కాంటాక్ట్ అవ్వడం వల్ల కదా అయింది. అపరిచిత వ్యక్తులతోటి ఎప్పుడైతే ప్రయాణం చేయలేదు ఈ అమ్మాయి, ఇటువంటివి లేకపోను కదా! ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది కొత్త మొఖాలకి ఎడిక్ట్ అయిపోతున్నారు చాలామంది మహిళలు. నిజంగానే నేను చెబుతా ఉన్నాను. దయచేసి మీరు ఇటువంటి అపరిచిత వ్యక్తులతోటి కాంటాక్ట్ అవ్వద్దు. ఎందుకంటే అపరిచిత వ్యక్తులు ఎప్పుడు కూడా మీ నుంచి ఏదైనా ఆశించే మీ దగ్గరికొస్తారు. అది మీరు గమనించలేకపోతున్నారు. ఇలా గమనించలేని పక్షంలోని ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి. లాస్ట్‌కి ప్రాణాలు కూడా పోతా ఉన్నాయి. జైలుకి కూడా వెళ్తా ఉన్నారు. పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతా ఉందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు చెబుతా ఉన్నాను. ఇప్పుడు లేటెస్ట్‌గా ఇప్పుడు ఏదైతే జరిగిందో తమిళనాడులోని ఈ ఈ అమ్మాయికైతే జరిగిన మోసం నిజంగా దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. ఇటువంటి మోసాలు ఏ మహిళకు కూడా జరగకుండా ఉండాలంటే మహిళలు చాలా అలర్ట్‌గా ఉండాలి. అపరిచిత వ్యక్తుల నుంచి చాలా దూరంగా ఉండాలని చెప్పి ఈ వీడియో రూపంగా చెప్తానన్నమాట. దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే చాలామంది మహిళలు ఈ విధంగా మోసపోతా ఉన్నారు కదా! ఈ మోసపోకుండా ఏ విధంగా బయటపడాలి
అనే విధంగా అయితే మీకేం తెలిసుంటే గనుక కామెంట్ చేయండి. చాలా మంది మహిళలు వస్తా ఉన్నారు. వీడియో చూస్తా ఉన్నారు. కామెంట్స్ కూడా చదువుతా ఉన్నారు. కామెంట్స్ కూడా చేస్తా ఉన్నారు. సో, వాళ్ళకి ఎంతో కొంత మనం ఉపయోగపడే విధంగా ఉందాం. అటువంటి మంచి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నానన్నమాట. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు తీసుకొచ్చి ముందుకు పెడతానన్నమాట. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.